100 दिनों में हर कुछ कर देंगे, आपके लिए हर चीज कर देंगे. 100 రోజుల్లోనే అన్ని ఇస్తాం. 100 రోజుల్లోనే 4000 పెన్షన్ ఇస్తాం. 100 రోజుల్లోనే తులం బంగారం ఇస్తాం. విద్యార్థులకి 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం. 100 రోజుల్లోనే రైతులకు రైతు భరోసా ఇస్తాం. 100 రోజుల్లోనే అన్నీ అయిపోతాయి. ఆ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఇప్పుడు, బట్టి విక్రమార్క గారు. ఆయన అయితే ఏం చెప్పిండు, ఈ కార్డు చాలా విలువైన కార్డు, దీన్ని భద్రంగా పెట్టుకోండి, దాచిపెట్టుకోండి, 100 రోజులు పట్టుకోండి, తర్వాత మా నాయకులు మా కార్యకర్తలు వచ్చి మీకు ఒక్కొక్కరికి చెప్పిన ప్రతి హామీ 100 రోజుల్లోనే చేసే బాధ్యత మాది అని చెప్పి ఆ రోజు ఛాతీ గుద్దుకొని మరీ చెప్పినారు. మరి అడిగినాం మనం, అయ్యా విక్రమార్క గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా కాంగ్రెస్ నాయకులారా, 100 రోజులు కాదు 900 రోజులు అయింది స్వామి, ఏమైంది మరి మీరిచ్చిన హామీలేవి? 420 హామీలు ఇస్త్రీ ఏవి అంటే, మొన్న ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. కొత్తగా మొన్న ఆదిలాబాద్ పోయి అక్కడ స్పీచ్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్తున్నాడు, 100 రోజుల్లోనే చేస్తామని చెప్పినాం కరెక్టే, కానీ 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా పిల్లల్ని ఉట్టిస్తాడా? మనకు తెలియదట. ఎంత కండలు తిరిగిన వస్తాదు పైల్వాను 100 రోజుల్లోనే పిల్లలు ఉట్టిస్తాడా అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అయ్యా 100 రోజుల్లో పిల్లలు పుట్టరని మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్ళయింది, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా తెలుసు. కానీ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 100 రోజుల్లో పిల్లలు పుట్టలేదు ఓకే, 3 నెలల్లో పుట్టలేదు ఓకే, కానీ 30 నెలల్లో కూడా పుట్టకపోతే మరి ఏమని విలువాలి నిన్ను? నేను అడుగుతున్నా. 3 నెలల్లో పుట్టరు ఓకే, నో ప్రాబ్లం, 30 నెలల్లో పుట్టలే మరి ఏమనాలి నిన్ను? నేను ఏమని అన్నావు అనుకో, ఆయన కోపం వస్తుంది. ఇక కోపం వస్తే ఏమవుతుంది? ఇక అడ్డమైన తిట్లు తిడతాడు. ఏమంటాడు, ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి మహిళలకి నెలకు 2500 ఇస్తాన్నావు కదా, ఏడబోయింది అంటే నీ లాగులో తొండలు ఇడిచిపెడతా. ఏమైనా మరి 10,000 15,000 చేస్తా అంటే కదా, ఏమంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఏమైనా మహిళలకు 2500 ఇస్తా అంటే కదా అంటే నీ పేగులది, నీ మెడలు తీసి, నీ పేగులు తీసిన మెడలు వేసుకుంటా. ఈ పేగులు మెడలు వేసుకునేది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి మన బోటి కొట్టేటోనివా? ముఖ్యమంత్రివా? ఏమిటిది నువ్వు? గింత అన్యాయం ఉంటుంది అంటే ఏందంటే, ఆయనకు పరిపాలన చేతనైతే లేదు, నడుపు వస్తలేదు. నడపనికి రాక వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల్ల కొట్టుకుండంట. ముఖం బాగాలేకపోతే ముఖం మంచిగా చేసుకోవాలి, కానీ అద్దం బల్ల కొడితే ముఖం మంచిగా అవుతుందా? కాదు.